వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై విపరీతమైన పనిభారం మోపుతుందని, ఒత్తిడి తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఒత్తిడికి గురై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. జగన్నాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించారు. తమపై పనిభారం తగ్గించి తమ విధులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పనులు ఈ కాలంలో ఈ సకాలంలో అయిపోవాలని చెప్పి ఒత్తిడి అధికారుల ఒత్తిడితోటి పనులు జరుగుతున్నాయి. ఈ మేజర్గా ఈయన చనిపోవడానికి కారణం ఈజీఎస్ పనులలో ఏమైందంటే అక్కడ సర్పంచ్ ఎవరు లేకపోవడంతో ఈయనే మొత్తం ఒక దాదాపు 2-3 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకోవడం జరిగింది. 2-3 లక్షలు పెట్టుకొని ఆ 2-3 లక్షలు ఎట్లా తీర్చాలి అదొక బాధ. రెండోది వేతనాలు లేకపోవడం రెండో బాధ. ఆ ఊళ్ళలో కనీస మర్యాద కూడా ఇవ్వకపోవడం, ఎవరు మర్యాద ఇవ్వకపోవడం, ఈయన సమస్య చెప్పుకున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు కానీ గ్రామంలో ప్రజలు కానీ ఎవరు స్పందించకపోవడం, ఎవరు సహకరించకపోవడం, ఫ్యామిలీ కూడా తీరా నేను రిజైన్ చేస్తాను వల్ల కావట్లేదంటే కూడా ఫ్యామిలీ వద్దు బిడ్డ లేక తెలంగాణలో నీకు ఒక జాబ్ వచ్చింది, ఆ జాబ్ మళ్ళీ జాబ్లు వస్తాయో రావో తెలియదని చెప్పి వద్దని చెప్తే రిజైన్ చేయలేక అక్కడ ఫ్యామిలీకి చెప్పుకోలేక ఇక్కడ అప్పులోళ్ళకి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మాకు ఈరోజు వచ్చినప్పటి నుంచి వివిధ రకాల సమస్యలు 2018 యాక్ట్ను అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులకు ప్రతి పనికి ఊర్లో ఏ చిన్న విషయం వచ్చినా కూడా పంచాయతీ కార్యదర్శి ప్రధానం ముఖ్యమని చెప్పి మాట్లాడుతుంది. ప్రతి చిన్న విషయానికి రెవెన్యూ కానీ విద్య కానీ వైద్యం కానీ ప్రతి విషయంలో శానిటేషన్ కానీ ఏదొక్కటి లేకపోయినా మా మీద సస్పెన్షన్లు మెమోలు షోకాజులు అడ్డమైన ప్రతిదీ ఇచ్చి మా మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈరోజు సీసీ చార్జెస్లు కానీ మేవన్నీ ఏవి కట్టకపోయినా ఏది లేకపోయినా అన్ని అధికారాలేమో సర్పంచ్లకు ఉన్నాయి. ఇలా వచ్చేసరికి ఏమో కట్టకపోతే సర్పంచ్కి ఏమీ అనకుండా సెక్రటరీలకు మాత్రమే మెమోలు షోకాజీకి సస్పెండ్ చేయడం జరుగుతుంది. మాట్లాడితే సస్పెండ్లు షోకాజాతోటి ఒత్తిడి చేస్తున్నారు. వచ్చిన ఒక్క జాబ్ కూడా కాపాడుకుందామంటే దానికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి ఈ రోజు దాకా మనం ప్రశాంతంగా ఇంట్లో ఒక్కరోజు ఉన్న సందర్భం లేదు. ఈరోజు కూడా ఫ్యామిలీలకు దూరంగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి ఉన్న ఊర్లకు వానికి చాలా దూరంలో వేస్తున్నారు. కాబట్టి మా అందరి సమస్యలు కొంచెం ఎట్లా వేసి ప్రభుత్వం పైన దయ చూపి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. తర్వాత మమ్మల్ని చాలా సమస్యల నుంచి బయటికి తీయాలని చెప్పి చెప్తున్నాం. మాకు సహాయకుడు ఈజీఎస్ పని చేసి మా మీద తీవ్ర ఒత్తిడి ఎక్కువైపోయింది. ఈజీఎస్ ప్రతి పేమెంట్లు కాకపోతే మమ్మల్ని అడుగుతున్నారు. పేమెంట్ మాకు ఈజీఎస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లను కేటాయించాలి, తర్వాత మాకు పని ఒత్తిడి తగ్గించాలి, తర్వాత మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మాకు పే స్కేల్ కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. ఇలాంటి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా వెంటనే కారుణ్య నియామకాల్లో వాళ్ళ ఫ్యామిలీకి జాబ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.